ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని చోదికాలలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. కీర్తనలు 81 అధ్యాయము 16 వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, వాగ్దానం చేసినటువంటి మీరు అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి పోషించు మీరు కొండ తేనెతో నేను తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన మీరు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నటువంటి ప్రతి వారిని నిండారులుగా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతల అక్కర్లను తీర్చండి, సమృద్ధితో నింపండి, ఆర్థిక సమస్యలను తీర్చండి, కృంగిన వారిని లేవనెత్తండి. అలాగే వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లోనూ తోడుగుండి సహాయం చేయండి. ఇంటిలో నుండి బయటికి వెళ్తున్న, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలు ఉంచండి. అంతేగాక నా తండ్రి, వివాహాలు కావలసిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరిగించండి ప్రభా. నాయన, వివాహాలు అయ్యి పెండ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారికి తండ్రి సంవత్సరం నుండి సంవత్సరాంత వరకు నీ కనుదృష్టించి కాపాడండి. వివాహాలయ్యి సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు నాయన సంతానం దయచేయండి నాయన. అంతేకాదు వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. సంతానము కలిగినటువంటి వారు చిన్న బిడ్డలను స్కూల్కి వెళ్తూ అల్లరి చేస్తున్నటువంటి వారికి నాయన మంచి ఆలోచన ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి ఆ బిడ్డలు చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలు. నా దేశాన్ని రక్షించండి. నా తోడు సేవకులైన వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యలను దీవించండి. తండ్రి, అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని ఆ సమస్యలన్నింటిలో నుండి విడిపించండి. నీ కృపలో ప్రతి వారిని వద్దలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైండుగాక. ఆమెన్, ఆమెన్.